బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రైవర్ రాయుడు కేసులో శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ జనసేన బహిష్కృత నేత వినుత కోట బెయిల్ దొరికింది. రాయుడు హత్య కేసులో A3గా ఉన్న శ్రీకాళహస్తి జనసేన పార్టీ బహిష్కృత నేత వినుత కోటకు బెయిల్ మంజూరు చేసింది మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు. అయితే ప్రతిరోజు ఉదయం 10 గంటల లోపు C3 7 వెల్స్ చెన్నై పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని షరతులు పెట్టింది కోర్టు. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక కోర్టు ఆదేశాల ప్రకారం ఈ రోజు ఉదయం 10 గంటలకు C3 సెషన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకం చేసి వెళ్లారు వినుత కోట. ఏలూరు జిల్లా చిన్న తిరుమలేశుని ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ యాగాలతో జరిపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్చకులు ఆలయ యాగాల వద్ద శ్రీవారు అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఉంచి అలంకరించారు. ఆలయ ఆవరణకు పుట్టమన్నును తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలికల్లో ఉంచారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ నవధాన్యాలను పాలికల్లో పోశారు. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగిన తప్పులు ప్రాయశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించారు. మేడ్చల్ జిల్లా మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమృత కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట భారీ మోసం జరిగింది. అమాయక ప్రజలను ఆసరగా చేసుకుని నాగరాజు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి 5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఒక ఇంటికి 5 లక్షలు తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. సుమారు 200 మంది దగ్గర నుంచి వసూలు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది దగ్గర 2 నుంచి 3 సంవత్సరాల క్రితం డబ్బులు వసూలు చేశాడని వాపోయారు. అడిగితే తప్పించుకు తిరుగుతుండడంతో మోసపోయామని గుర్తించామన్నారు. ఆగ్రహించిన బాధితులు నాగరాజు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఏమని చెప్పారు మేడం? కంప్లైంట్ ఇవ్వండి వచ్చని చెప్పారు. మేమంతా మమ్మల్ని మధ్యలో వీళ్ళు ఆపేశారు. చూడండి వీళ్ళందరూ తీయండి మమ్మల్ని మిమ్మల్ని ఇస్తా నేను ఇయ్యాలి ఇస్తా రేపు ఇస్తా అంటాడో వాడు ఏం చేస్తాడో మాకు తెలియదు. వాళ్ళైతే కంపల్సరీ ఇక్కడ ఏ జరిగిందో అయితే వాళ్ళకైతే చెప్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు కదా, అక్కడ నేను సబ్ కాంట్రాక్టర్ను. నాకు ఇవన్నీ వాళ్ళ కాంట్రాక్టర్ తెలుసు, దీని ఇంజనీర్ తెలుసు, చీఫ్ ఇంజనీర్ ఆఫీసర్ నేను పనిచేస్తాను. సబ్ కాంట్రాక్టర్ని. నా చేతి కింద 30-40 ప్లాట్లు ఉన్నాయి. మీకు ఒక 5 ఇప్పిస్తా అని చెప్పి మా దగ్గర నాకు పరిచయమై నా ద్వారా ఇంకా 5 ఇంకో 5 లక్షలు ఇప్పించానండి. లక్షలాగా అన్ని ఫోన్పేనే తీసుకున్నాడు. క్యాష్ ఇస్తా అంటే కూడా క్యాష్ వద్దండి, మీకు నమ్మకం ఉండదని చెప్పిండు నాగరాజు. క్యాష్ వద్దు అని ఫోన్పే తీసుకున్న తర్వాత అప్పుడు ఆషాఢ మాసం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు వంచని అంటున్నాడు. తర్వాత శ్రావణ మాసం వస్తే శ్రావణ మాసంలో వంచుతారని చెప్పిండు. శ్రావణ మాసం తర్వాత ఇంకొక 1 మంత్ ఆగని చెప్పిండు. ఆలోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత జరుపుకుంటూ పెట్టాడు. దాదాపుగా క్యాలెండర్లో ఉన్న డేట్లు అన్నీ పెట్టాడు. క్యాలెండర్లో ఉన్న డేట్లు నెలలు అన్నీ జరుపుకుంటూ వచ్చాడు. ఒక 2 సార్లు ఇంటికి కూడా వచ్చాను, దొరకలేదు. మా ఒకసారి వాళ్ళ ఆవిడతో కూడా అడిగాను, ఇట్లా బంగారం కుదబెట్టించినాం మేడం అని అన్ని రకాలు చెప్పుకున్నా కూడా ఇదే డేట్ 10 తారీఖు కానీ 5 తారీఖు కానీ అన్ని డేట్లు పెట్టుకుంటూ జరుపుకున్నాడు. నిన్న కాక మొన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి అండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను సబ్ కాంట్రాక్టర్ను. మేము 2022, 2023,
మార్చిలో ఇచ్చామండి. నా తరఫున 5 మంది ఇచ్చామండి. మా బ్యాచ్, మా తమ్ముడు నేను మా బామ్మడిది మా రిలేటివ్స్ 5 ఇచ్చాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని వెలిశెట్టి నాగరాజు అనే వ్యక్తి మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 చొప్పున ఒక 30 మంది 40 మంది దగ్గర తీసుకున్నాడు. ఫోన్ పేలు చేపించుకున్నాడు, నెట్ క్యాష్ తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పా పెట్టకుండా తన ఇంట్లో ఉన్నాడో లేకపోతే బయటికి వెళ్ళిపోయిండో. ఇప్పుడు తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్లిపోతున్నాడు. 3 రోజుల నుండి ఇక్కడ నిద్రాగారం లేకుండా కాపలా కాస్తానం మేము. ఇల్లు కూడా అమ్ముకున్నాడు. ప్రతి ఒక్కటి ఏది లేకుండా మొత్తం షిఫ్ట్ చేసేసుకున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదని అంటున్నాడు. ఏమన్నా అంటే నేను ఐపీ పెట్టుకొని నేను చచ్చిపోతా, మీరు కాదు మేమే చచ్చిపోతామని అంటున్నాడు. నా పేరు రజిత. నేను ₹1,00,000 ఇచ్చినా ఇంకా నా తరపున ఇంకొక 15 మంది దాకా ఉన్నారు. అట్లా ఇంకొక 30 మంది 40 మంది దాకా ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మేము ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుండి రేపు వస్తాయి మాపు వస్తాయి అంటుండు. కరెంట్ మీటర్ల కోసం కూడా 5,000 రూపాయల చొప్పున తీసుకున్నాడు ఒక్కొక్కరి దగ్గర. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని వెలిశెట్టి నాగరాజు అనే వ్యక్తి నిర్మల్ జిల్లా బాసరాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షధాటికి పైనున్న ప్లాస్టిక్ రేకులు చిల్లులు పడ్డాయి. దీంతో బాసరా ఆలయ ప్రాంగణం మొత్తం ఊరుస్తోంది. ప్రాంగణంలో నీళ్లు నిలవడంతో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రదక్షిణ సమయంలో జారి పడకుండా బ్లూ మ్యాట్లను, ఎక్కువగా నీళ్లు నిలవకుండా ఆలయ అధికారులు బకెట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాసరా ఆలయంపై దృష్టి సారించాలని భక్తులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా వెనక్కి వెళ్లిన ₹42 కోట్ల నిధులను పంపించి ఆలయాన్ని అభివృద్ధి పరచాలని భక్తులు కోరారు. నోరులేని చిన్నారిపై ఓ దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నోరులేని చిన్నారిపై అగంతకుడు లైంగిక దాడి చేశారు. ఈ ఘటన కడప జిల్లా గంగాయపల్లిలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మట్టి నరేంద్ర ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు లేని సమయంలో గంగాయపల్లిలోని స్కూల్ సమీపాన ఉన్న కంప చెట్లలోనికి తీసుకెళ్లాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోరుమామిల్లా ఎస్ఐ కొండారెడ్డి చిన్నారిని పరామర్శించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.